ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు పండుగ ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి ఎన్టీఆర్ కు నివాళి పార్టీ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే. చిలకలూరిపేటలో పారిశుద్ధ్యంపై ఆపరేషన్ క్లీన్ పాల్గొన్న ఎమ్మెల్యే. చీపిరిపట్టి రోడ్లు శుభ్రం చేసిన పత్తిపాటి పుల్లారావు. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఎన్టీఆర్ కు నివాళి. దండముర్ల ఎదురుగాల్లోకి ఎగిరి చిన్నారులపై పడిన సోలార్ పాలకులు. 2 చిన్నారులకు గాయాలు. గంజా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముద్దాయిని అరెస్టు చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. సర్కార్ ఆదేశాలతో నేరుగా రాజమండ్రి జైలుకు తరలింపు. గుంతెం తీశారు, మూయడం మరిచారు. సిఆర్ కాలనీలో మలుపు వద్ద భయానకంగా గొయ్యి భయపడుతున్న స్థానికులు. అడ్డ రోడ్డు సెంటర్లో టైర్ల దుకాణంలో అగ్ని ప్రమాదం. ఎగిసిపడుతున్న అగ్నికిరలో అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. చిలకలూరిపేటలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. పారిశుద్ధ్యం మెరుగుపరిచే పనుల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. పారిశుద్ధ్య పనుల్లో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్లను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మే 23 నుండి జూన్ 16 వరకు జరిగే ఈ 20 రోజుల ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లు డ్రైనేజీల్ని క్లీన్ చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా మారుస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క నిమిషం ఉండండి. మే 23 నుంచి జూన్ 16 వరకు 20 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. పట్టణాలని పరిశుభ్రంగా ఉంచడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రజలను భాగస్వాములను చేయాలి, రోడ్లన్నీ శుభ్రపరచాలి, డ్రైనేజీలన్నీ శుభ్రపరిచి పారుదల ఉండేటువంటి విధంగా చేయాలి. పరిసరాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో ప్రజలు ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి, అనారోగ్యం పాలు కాకుండా ఉండేటువంటి దానికి, విష జ్వరాల బారిన పడకుండా ఉండేటువంటి దానికి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఇది నా బాధ్యత అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఎవరి ఇంటి ముందు వారు, ఎవరు ఉండేటువంటి బజారు, ఎవరు ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. ప్రభుత్వానికి తోడు ప్రజలు కూడా ఎప్పుడైతే భాగస్వాములు అవుతారో, ప్రజలు నా బాధ్యతని తీసుకుంటారో, ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే 20 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పరిశుభ్రంగా రోడ్లన్నీ క్లీన్ చేయటం, మొక్కలు నాటడం, కాలువలు శుభ్రపరచడం, ఎక్కడ కూడా డ్రైనేజ్ నిలబడకుండా బయటికి వెళ్ళిపోయేటువంటి విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పరిశుభ్రంగా ఉండాలి, చెట్లు నాటాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటినట్టయితే ఎన్విరాన్మెంట్ అందరికీ సంతోషంగా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. మంచి గాలి, మంచి వెలుతురు, మంచి నీరు ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని 20 రోజుల పాటు క్లీన్ స్వీప్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు చిలకలూరిపేట క్లీన్ స్వీప్ కార్యక్రమం.
అదేవిధంగా మహానాడు కూడా ఒక పండుగలాగా వైభవంగా భావోద్వేగం పార్టీ ఒక్కటే కాకుండా భావోద్వేగంగా పార్టీ యంత్రాంగం మొత్తం పాల్గొనేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. నేను స్టార్ట్ చేసి రావటం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది భాగస్వాములు అవుతూ ఉన్నారు. మహానాడు అంటే ఎన్టీఆర్ ఆనాడు స్థాపించినటువంటి పండుగ ఇది. ఈ పండుగ తెలుగు జాతికి ఒక పండుగ దినం. అటువంటి మహానాడు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. పొదుపు కార్యక్రమంలో భాగంగానే ఈనాడు హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. హైబ్రిడ్ మోడల్లోనే ఎక్కువ మందిని భాగస్వాములు కూడా చేయటం జరుగుతూ ఉంది. పార్టీ ఒక దిశ అధినాయకుడు జాతీయ అధ్యక్షులు వారు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా రాబోయే 29 ఎన్నికలకు కూడా ఈ మహానాడు ద్వారా ఒక డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పిలుపునివ్వటం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్టాత్మక ఉత్సవమైన మహానాడు 2026 కార్యక్రమానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో భారీ స్పందన లభించింది. 1983 నుండి మొదలైన మహానాడు కార్యక్రమం మధ్యలో కొన్ని సంవత్సరాల మినహా నేటి వరకు నిరాటంకంగా సాగుతూ వస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఎప్పటిలాగే మహానాడు 2026 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత, ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడును తొలిసారి వర్చువల్ విధానంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఏటా 3 రోజులు నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఎండల తీవ్రత, ఇతరత్ర కారణాలతో ఈసారి 2 రోజులు జరపాలని తీర్మానించారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి ప్రదేశాల నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం 1875 ప్రదేశాలను గుర్తించి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి అక్కడ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో వేదికలు ఏర్పాటు చేసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడు తిలకించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా కార్యక్రమానికి వచ్చిన వారికి మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలతో సహా సమృద్ధిగా ఆహారం అందుబాటులో ఉంచారు. ఏసీ కూలర్లు వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా సాతులూరు క్లస్టర్ పరిధిలో సాతులూరు, చందవరం, ఎండుగుంపాలెం, బుక్కాపురం, కనపర్రు, అమీన్ సాహెబ్పాలెం, అప్పాపురం, మిర్లపాడు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా నాదెండ్ల క్లస్టర్ పరిధిలో నాదెండ్ల, తుబాడు, చిరుమామిళ్ల, జంగలపల్లి, సంకురాత్రిపాడు, గిరిజవులు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా రూపకల్పన చేశారు. మండలంలో ఏర్పాటైన 2 క్లస్టర్లో 100% నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సాతులూరు నాదెండ్లలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ హాజరు కాగా నాదెండ్లలో పిఎస్సిఎస్ అధ్యక్షులు నల్లముతు హరిబాబు హాజరయ్యారు. వీరితో పాటుగా ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. ఆకలికే కల రోదన వింటూ అన్నపూర్ణగా నిలిచిందే. నందమూరి తారక రాముని మానస వీధుల వెలసిందే. తెలుగు వారి అండదండగా తెలుగుదేశమై పిలిచిందే. రక్షిస్తామంటూ లేకున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేకున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. డ్వాక్రా మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గం మైనార్టీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్. కిలో బియ్యము 2 రూపాయలే, డాబా ఇళ్ళు, పెన్షన్ పథకం. రక్షిస్తామంటూ లేకున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేకున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న.
పై జెండా మోసే వీరులందరికీ స్వాగతము. పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము. ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన తీరులకు సలాము చేస్తూ గళాన్ని తిప్పి జోహారంటూ పలికెదము. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. స్పందన కలిగిన యువకుల్లారా, తెలుగు నేలపై మెరికల్లారా, రండి ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వర్ణాంధ్రాలు నిర్మిద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక ఉత్సవమైన మహానాడు పసుపు జాతర 2026 కార్యక్రమం పార్టీ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైతం పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత, ఆర్థిక ఒత్తిడి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు తొలిసారిగా వర్చువల్ విధానంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసి వర్చువల్ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాల్గొన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుండి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తదితర నాయకులు అందించిన సందేశాలను వీక్షించి పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలను అభినందిస్తూ తమ మద్దతు తెలిపారు. ఈ మహానాడు కార్యక్రమంలో మొట్టమొదటిగా తప్పక జరుగుతుంది. అందరికీ ఎక్కువ మార్కులు వస్తుందని అది తక్కువగా రాజమంత్రి అనుకుంటున్నాం. ప్రజలకు తీసుకురావాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు. చిలకలూరుపేట మండలం తాతపూడి గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెల అప్పారావు మాతృమూర్తి రామతిలకం ఈ నెల 13న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ తో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ఎప్పటి నుండో పోట్లాడుతుంటే ఈఎస్ఐ, పీఎఫ్ జీతాల పెంపు వంటి వచ్చే నెలలో హయ్యర్ బస్ మరియు ఆన్ కాల్ డ్రైవర్స్ అమలు కాబోతున్నాయని ఏపీపీ పీటీడీ హయ్యర్ బస్ మరియు ఆన్ కాల్ డ్రైవర్ యూనియన్ సిఐటియు అనుబంధ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్యారావు అన్నారు. స్థానిక పండరీపురం 2వ లైన్ సిఐటియు కార్యాలయంలో ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన మందిర్లో సోమవారం సాయంత్రం జరిగిన నూతన కమిటీ పరిచయ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిలకలూరిపేటలో బాణవతి వంశీ నాయక్ అధ్యక్షతన ఏర్పడిన నూతన కమిటీ పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిలకలూరిపేటలో బాణవతి వంశీ నాయక్ అధ్యక్షతన ఏర్పడిన యూనియన్ లో దవల లాజరు, వైస్ ప్రెసిడెంట్ గా దేవునికొండ వెంకటేశ్వరరాజు, సెక్రటరీగా గార్లపట్ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మారం రాజేష్, ట్రెజరీగా
సెక్రటరీగా నక్క నాగబాబు, అసిస్టెంట్ సెక్రటరీ గుంజి దుర్గాప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీగా మొత్తం 13 మంది, కమిటీ సభ్యులతో మొత్తం 35 మంది యూనియన్ సభ్యులు ఉండడం సంతోషకరమన్నారు. ఎప్పటి నుండో పోట్లాడుతుంటే అవి అతి త్వరలోనే ఈఎస్ఐ, పిఎఫ్ జీతాలు పెంపు వంటి వచ్చే నెలలో అమలు కాబోతున్నాయన్నారు. ఆర్టీసీ డ్రైవర్లను కొట్టడం హీరోయిజం అనుకునే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉద్యోగస్తులకు కొడితే ఎట్లా ఉంటుందో దుర్గాప్రసాద్ ఒక మార్గదర్శకమన్నారు. అందుకు సంబంధించిన పోరాడి ప్రతి ఒక్కరికి అభినందన తెలిపారు. ఈ పోరాటంలో ముందుండి పోరాడిన వారిని భవిష్యత్తులో మేనేజర్ యాజమాన్యం ఇతర యూనియన్లు టార్గెట్ చేస్తాయని, అందుకెవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పోరాటాలకు ముందు ఉంటామని హామీ ఇచ్చారు. దుర్గాప్రసాద్ ను కొట్టిన వారిపై పత్తిపాడు గుంటూరు జిల్లా పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయించడానికి సహకరించిన సిఐటియు నాయకులకు హ్యూమన్ రైట్స్ చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరో ముఖ్య అతిథి కార్మికుల సంక్షేమానికి జీవోలు రావడానికి పోరాటం, వాటిని అమలు చేయడానికి పోరాటం చేస్తున్నామని, హైయర్ బస్ మరియు ఆన్ కాల్ డ్రైవర్లు జీతం తక్కువ, పని గంటలు ఎక్కువగా అని, అంతేకాకుండా రవాణా రంగంలో ప్రస్తుతం 16 గంటలు పనిచేస్తున్నారని రాష్ట్ర కౌలు రైతుల సంఘ కార్యదర్శి వై రాధాకృష్ణ అన్నారు. చిలకలూరుపేట మండలం దండముడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు ఎగిరిపడిన సోలార్ ప్లేట్లు ఎస్సీ కాలనీకి చెందిన కౌశిక్, తరుణ్ అనే ఇద్దరు చిన్నారులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం పనులు మరియు ఫిట్టింగ్ లోపం వల్లే ఈ దారుణం జరిగిందని బాధితుల కుటుంబ సభ్యులు, దండముడి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చిలకలూరుపేట రూరల్ పరిధిలో గంజాయి విక్రయదారుడికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని గంజాయి పూర్తిగా నిర్మూలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగంగా పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతుంది. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బానాయుడు గంజాయి రవాణాకు పాల్పడుతున్న పాత నేరస్తులపై నిఘా తీవ్రం చేశారు. 2 అంతకంటే ఎక్కువ గంజాయి కేసులు నమోదై సమాజానికి ముప్పుగా మారిన ముఠా సభ్యుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికలు పంపే ప్రక్రియ వేగవంతం చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, గుంటూరు లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న చెల్లా గోపిపై పోలీసులు ప్రత్యేక నివేదిక సిద్ధం చేశారు. చిలకలూరుపేట రూరల్ సిఐ బి సుబ్బారాయుడు పంపిన ఈ నేర చరిత్ర నివేదికను జిల్లా ఎస్పీ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా నివారణ చట్టం 1988 ప్రకారం నిందితుడిపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ ప్రిజన్ నందు నిర్బంధంలో ఉంచాలని డిటెన్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఈ నెల 26న చిలకలూరుపేట రూరల్ సిఐ బి సుబ్బానాయుడు, రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని అధీనంలోకి తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లా గోపి సన్ ఆఫ్ కోటేశ్వరరావు, 23 సంవత్సరాలు, చిరునామా డోర్ నెంబర్ 2/19 లైన్ బ్రాడీపేట, గుంటూరు టౌన్, గుంటూరు జిల్లా. గంజాయి అక్రమ రవాణాదారులపై ప్రత్యేక నిఘా పెట్టి పక్క ఆధారాలతో కేసు నమోదు చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకున్న చిలకలూరుపేట రూరల్ ఇన్స్పెక్టర్ ఎస్పీ సుబ్బానాయుడు మరియు రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్లను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో గంజాయి విక్రయించిన, రవాణా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించదు లేదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. బక్రీద్ పండుగ పురస్కరించుకుని మండలంలోని రూరల్ గ్రామాల్లో జంతు సంరక్షణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిబంధన ప్రకారం అనుమతి లేని ప్రదేశాల్లో పశువుల్ని వధించరాదని, ఒంటెలు, గోవులు, 3 నెలలలోపు దూడల్ని మరియు చూడి పశువుల్ని వధించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. పశువుల రవాణాకు పశువైద్య ధృవీకరణ తప్పనిసరని, జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధన ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని తెలుపుతూ మండల ప్రజలంతా బక్రీద్ పండుగను శాంతియుత, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని తహసీల్దార్ కోరారు. చిలకలూరుపేట కేంద్రంగా గత 25 ఏళ్లుగా పేదలకు కొండంత అండగా నిలుస్తున్నారు ప్రముఖ సామాజిక సేవకుడు, హుదా సొసైటీ ఫౌండర్, ప్రెసిడెంట్ అబ్బాస్ ఖాన్. నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల నిర్మాణమే ధ్యేయంగా ఆయన నేతృత్వంలోని హుదా సొసైటీ 25 ఏళ్ల మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. తాజాగా బక్రీద్ పండుగ పురస్కరించుకుని అబ్బాస్ ఖాన్ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం పట్టణంలోని సుమారు 300 మంది పేద కుటుంబాలకు హుదా సొసైటీ తరపున ఆయన స్వహస్తాలతో చేతనందించారు. ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులతో పాటు పొట్టేలు మాంసం మరియు 200 నగదును పంపిణీ చేశారు. బక్రీద్ పండుగ వరకు ప్రతిరోజు ఈ విధంగా పేదలకు నిత్యావసరాలు, మాంసం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఏ ఒక్క పేదవాడు కూడా పండుగ పూట ఆకలితో ఉండకూడదు, ప్రతి ఇంట సంతోషం నిండాలనేదే మా సంకల్పం. సొసైటీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఇటువంటి సేవా కార్యక్రమాలను ఒక బాధ్యతగా కొనసాగిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో అలీమియా, తలహాఖాన్ తదితరులు పాల్గొని పంపిణీ పర్యవేక్షించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా సమాజ సేవకు అంకితమైన అబ్బాస్ ఖాన్ అకుటింత దీక్షను ఆయన నేతృత్వంలోని హుదా సొసైటీ కృషిని పట్టణ ప్రజలు, పలువురు ప్రముఖులు ఘనంగా అభినందిస్తున్నారు. అవును ఇష్టమైన పోతే ఓటు పడుతున్నారు జనాకి పోలేను
आपका है टोकन है? टोकन लेना है, टोकन लेना। इधर ऐसे जाओ इधर से टोकन काटिए टोकन। आंध्र प्रदेश पूरे भारत के लिए परसों आने वाली हमारी बकरीद की मुबारकबाद देता हूं और अल्लाह से दुआ करता हूं कि अल्लाह ताला हमारे पूरे भारत के अंदर अमन हो, शांति हो और हमारी ईद सबके लिए खुशी की ईद हो, उसमें हम सब मिलकर रहें। ये हमारा भारत जो है ये सबको मिलकर हमारे सेकुलर मुल्क है, इसके अंदर हम सब लोग एक दूसरे के साथ में रहेंगे, मिलकर रहेंगे। हमारी तरफ से ईद का ये पैगाम पूरे भारत के लिए है और हमारे हुदा सोसाइटी की तरफ से 25 साल से हम लोग ईद के मौके पर हमारे पूरे चिलकलूरपेट और पूरे पलनाड़ के इलाकों में हम लोग जो है हमारी तरफ से थोड़े सा ईद का तोहफा और थोड़ा सा चावल वगैरह कुछ जो है ना खाने की चीज़ें हम लोग हदिया तोहफा ईद का देते हैं और हम अल्लाह से दुआ करते हैं कि अल्लाह ताला ये ईद सबके लिए मुबारक हो, सबके लिए खुशी की ईद हो और हम सब लोग अल्लाह अच्छा रखे और ये बारिश भी जल्दी हो और ये गर्मी भी जल्दी ख़त्म हो। हम ऊपर अल्लाह से ही दुआ करते हैं कि अल्लाह ताला हमारे पूरे भारत पूरी दुनिया के अंदर నాదెండ్ల స్థానిక హైస్కూల్ సమీపంలో సాయంత్రం వీచిన ఎదురుగాలులు దాటికి ఒక భారీ చెట్టు విద్యుత్ తీగలపై విరుగుపడింది. దీంతో తీగలు తెగిపోయి ఆ ప్రాంతంలో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి చెట్టు కొమ్మల్ని తొలగించి కరెంటు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. విరిగిపడ్డ చెట్లను నాందేండ్లలో తొలగించారు. నాదెండ్ల మండలం బుక్కాపురంలో నిప్పుల కొలింపై వడగళ్ల పలకరింపు, జనానికి అద్భుత ఊరట. పగటిపూట నిప్పుల కొలిమిలో మారిన ఎండ తీవ్రత ఒక్కపోతుతో అల్లాడిపోతున్న నాదెండ్ల మండలం బుక్కాపురం వాసులకు ప్రకృతి ఒక్కసారిగా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. సాయంత్రం వేళ ఎదురుగాలితో కూడిన వడగళ్ల వాన కురవడంతో అప్పటి వరకు ఇళ్లలోని బందీలైన చిన్న పిల్లలు పెద్దలు రోడ్లపై పడుతున్న ఐస్ ముక్కల్ని చేతుల్లోకి తీసుకుని ఆనందంతో కేరింతలు కొట్టారు. భానుడి బగబగలకు బెంబెలెత్తిన జనానికి ఆకాశం నుండి రాలిన ఈ చల్లటి వడగళ్లు ఎండవేడి నుండి గొప్ప మానసిక ఉపశమనాన్ని, గుండె నిండా సంతోషాన్ని ప్రసాదించాయి. విజయవాడ కేబుల్ టీవీ ఎక్స్పోలో చిలకలూరిపేట వాసికి లక్కీ డ్రా బహుమతి దక్కింది. విజయవాడ నగరంలో నిర్వహించిన కేబుల్ టీవీ ఎక్స్పోలో చిలకలూరిపేటకు చెందిన షేక్ సర్దార్ పాషా లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు. ఈ ఎక్స్పోలో భాగంగా వజోయన్ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో ఆయన 3వ బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు షేక్ సర్దార్ పాషాకు బహుమతి అందించారు. ఈ విజయంతో చిలకలూరిపేటకు చెందిన పలువురు కేబుల్ ఆపరేటర్లు, సహచరులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఎడ్లపాడు మండలంలో భారీ వర్షాలు, ఎదురుగాళ్లకు విద్యుత్ స్తంభాలు, లైన్లు తెగిపోయాయి. మైదవోలు, జాలది, ఎడ్లపాడు, జగ్గాపురం, గుత్తావారిపాలెం, కారుచల గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొత్త స్తంభంలో లైన్లు పునరుద్ధరించి సరఫరా ఇచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. రోహిణి కార్తీ ప్రారంభమైనందున ఏసీలు, కూలర్ వాడకం ఎక్కువగా ఉన్నందున తగినంత లోడ్ సరిపోక మా డిపార్ట్మెంట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో ఫ్యూజులు పోవటం, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవుతున్నాయని, దానివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వచ్చునని అధికారులు తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సమస్యలు ఉన్న ఎడ్ల ఈ క్రింది సెక్షన్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేయగలరు. కంట్రోల్ రూమ్ నంబర్ 9491052943 వారు వినియోగదారులకు అందుబాటులో ఉంటారని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. కొండలు తెలిపారు. ఎడ్లపల్లిలో అధ్వానంగా మండల విద్యా వనరుల కేంద్రం తయారైంది. అధికారుల అలసత్వ నిర్లక్ష్యంతో అపరిశుభ్రంగా పరిసరాలు ఉన్నాయి. పెరిగిన గడ్డి, కంప చెట్లు, కార్యాలయానికి ప్రహారీ కూడా లేకపోవడంతో రాత్రి వేళ తాగుబోతులు, ఇతర అసంఘిక శక్తులకు నిలయంగా మారింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తా చెదరాలతో అధ్వానంగా పరిసరాలు శుభ్రం చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అపరిశుభ్రంగా ఉన్న విద్యా వనరుల కేంద్రాన్ని పరిశుభ్రంగా చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.
గుంత కనిపించకపోతే పిల్లలు పెద్దలు వృద్ధులు పొరపాటున పడిపోతారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని సిఆర్ కాలనీలో నారాయణ స్కూల్కి వెళ్లే మలుపు వద్ద 4 అడుగుల గుంత తీసి వదిలేశారు. వారం క్రితం పట్టణంలోని వెంగల్ రెడ్డి నగర్ వద్ద మున్సిపల్ అధికారులు తీసిన బైక్ మీద వెళ్తూ కుంట దిబ్బను చూడకుండా ఢీకొని ఒక యువకుడు మరణించగా మరొకరు గాయపడ్డారు. వాడకం అయిపోయిన గుంతని వెంటనే పూడ్చివేయాలని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ పత్తిపాటి గార్డెన్స్ నందు నిర్వహించే మెగా కంటి వైద్య శిబిరంలో వృద్ధులు కంటి రుగ్మతలు కలిగిన వారు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని చిలకలూరుపేట డిపో కార్మిక పరిషత్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్ రావు కోరారు. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 43 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని అనేక వేల మందికి కంటి చూపును ప్రసాదించిన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 29న జరిగే వైద్య శిబిరంలో పాల్గొని క్యాంపుని జయప్రదం చేయాలని కోరారు. కంటి పరీక్షలకు వచ్చిన వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భోజన వసతి మజ్జిగ మంచినీళ్లు ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ థామస్, ఒంగోలు శ్రీను, ఎన్టీఆర్ కాలనీ రమేష్ మొదలగు వారు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ పట్టణ పరిసర గ్రామ ప్రజలందరికీ చిలకలూరుపేట డిపో ఏపీఎస్ఆర్టీసీ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం అయినటువంటి టీఎన్టీయూసీ డిపో కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న మహానాయకుడు, మా అందరి ఆరాధ్యమైనటువంటి మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు సందర్భంగా 29/5/2026 శుక్రవారం రోజున పత్తిపాటి పుల్లారావు గారి జన్మదినం సందర్భంగా పత్తిపాటి గార్డెన్స్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో 56 గ్రామాల ప్రజలు, 48 వార్డు ప్రజలు మరియు పక్క నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. మరొకసారి ఈ యొక్క చిలకలూరుపేట నియోజకవర్గం అంటే పత్తిపాటి అంటే చిలకలూరుపేట నియోజకవర్గం. అలాగనే పత్తిపాటి పుల్లారావు గారి తనయుడు పత్తిపాటి శరత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని జరపడం జరుగుతుంది. వారి కుటుంబము ఎప్పుడు కూడా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండదండలు ఉండాలని, తెలుగుదేశం పార్టీ అంటే పత్తిపాటి పుల్లారావు గారిని, పత్తిపాటి పుల్లారావు గారు అంటే తెలుగుదేశం పార్టీ అని ఒక నాయకుడు కాదు, పత్తిపాటి పుల్లారావు గారు అంటే ఒక నమ్మకం అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. అవిశాయపాలెం కేంద్రీయ విద్యాలయం సమీపంలో 2 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో మెయిన్ లైన్ దెబ్బతిని 10 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. దీనివల్ల ఎందుగుంపాలెం, ఇర్లపాడు, కరపర్తు, కేసినపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి నుండి పవర్ కట్ కావడంతో జనం ముక్కబోతుతో ఇబ్బంది పడ్డారు. సమాచారం అందిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. పొలాల్లో స్తంభాలు పడిపోవడంతో రవాణా కష్టమైనప్పటికీ ట్రాక్టర్ల సహాయంతో కొత్త స్తంభాల్ని ఘటనా స్థలానికి చేర్చి సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం సందిపుడి గ్రామంలో వర్చువల్ మహానాడు 2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సందిపుడి గ్రామంలో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు 2026 వేడుకల్ని గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్రాప్పారావు ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మద్దిరెడ్డి శివరామకృష్ణతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు వేడుకల్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రాప్పారావు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల అభివృద్ధి లక్ష్యాల్ని ప్రజలకు తీసుకెళ్లే దిశగా మహానాడు కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే లింగారావుపాలెంలో జరిగిన ఈ సమావేశానికి విశేష స్పందన లభించింది.
చిలకలూరుపేట అడ్డ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టైర్ల షాప్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో అగ్నికిరణాలు ఎక్కువయ్యాయి. చిలకలూరుపేట పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్ లో గల శ్రీకృష్ణ హాస్పిటల్ పక్కన ఉన్న వెంకటేష్ అనే వ్యక్తికి చెందిన టైర్ల షాప్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ వెనుక పిచ్చి మొక్కల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పు కాస్త దుకాణానికి వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటల దాటికి ₹1,00,000 పైగా విలువైన సామగ్రి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో చుట్టుపక్కల దుకాణాలకు ప్రమాదం తప్పింది. పట్టణంలోని చిన్నపసుమరు జాతీయ రహదారి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రీతికరమైన బుధవారం సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడారు. ప్రతి బుధవారం స్వామివారికి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అనంతరం దాతలు భక్తులు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు, చిలకల రామలింగేశ్వరరావు, నాగభైరవ జగన్మోహన్ రావు, కరణం అనిల్ కుమార్, కమిలి శివరామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బుధవారం స్వామివారికి ప్రీతికరమైన బుధవారం రోజున సుప్రభాత సేవ, హోమం, విశేషమైనటువంటి అర్చనలు, అభిషేకం నిర్వహించబడ్డాయి. అలాగే మధ్యాహ్నం మహానివేదన, తదుపరి స్వామివారికి అతి ప్రీతికరమైన బుధవారం అన్నదానం కూడా ఈరోజు మన దేవాలయంలో చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల పైగా చేస్తూ వస్తున్నాం. కరోనా సమయం నుంచి కూడా ఈ అన్నదానం చేస్తూ వస్తున్నాం. మనం అన్నార్థులకు, హైవేపై ప్రయాణికులకు బుధవారం పూట దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణకు వారి ఆదరణ బాగా ఉంది. ఈరోజు బుధవారం స్వామివారి ప్రసాదం తిందామని వచ్చేవాళ్ళు భక్తులు చాలా సంతోషంగా వస్తున్నారు. వారందరికీ సేవ చేయడం భాగ్యంగా భావించి మన సేవా కార్యకర్తలు చక్కగా సేవ చేసుకుంటూ వస్తున్నారు. దాతల సహకారంతో, సేవా కార్యకర్తల యొక్క సేవతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిరాఘాటంగా సాగుతూ వస్తుంది. ఇంకా దీని సభ్యులు కావాలి, నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులు ఇంకా కావాల్సి ఉన్నది. మరికొంతమందికి అవకాశం ఉన్నది కనుక దాతలు నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా వారి యొక్క పేర్లు నమోదు చేసుకుని ఈ యొక్క కార్యక్రమం నిరాఘాటంగా సాగిపోయిన సహకరించవలసిందిగా కోరుతున్నాము. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ప్రార్థన జాగుతాయి. ఈద్గా పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ మేస్త్రీలు పాల్గొని పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచారు. SS న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.